ఇప్పుడు మనం చూసినట్టయితే ఉన్న ఈ తార్ రోడ్డు చూసినట్టయితే ఆనాటి వీటికి మన ఫ్లాగ్ చేయడానికి గడ్డ కనిపిస్తా ఉన్నది. విద్యార్థులకు ఫస్ట్ కావాల్సింది మన దేశ చూసినట్టయితే ఇలా రైట్ లోపల రావడంతో రైట్ కొన్ని బ్లాక్స్ కనిపిస్తున్నాయి. మోస్ట్లీ యూ కాంట్ సీ మీరు చూడలేదు. 7 ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించిన పోస్టర్ చూస్తున్నాం. 2007 గుజ్జుల నరసయ్య ఎమ్మెల్సీ హాస్టల్ చూసినట్టు అనిపిస్తా ఉన్నది. మనకి ఎందుకు ఇలాంటి హాస్టల్ లేదు? ఎందుకంటే మన విద్యార్థి తన రూమ్కి వెళ్ళాలన్న ఇండివిజువల్ గా కాకుండా గ్రూప్స్ గా వెళ్ళాలి. ఒకటి దగ్గర ఉంటారు, తింటారు, పడుకుంటారు కాబట్టి కమ్యూనికేషన్ ఇంకా పెరుగుతుంది. దగ్గర ఒక 100 నుంచి 150 మంది విద్యార్థులు ఈజీగా తినే సౌకర్యం ఉంది ఈ డైనింగ్ హాల్లో. మోస్ట్లీ ఆ రోజుల్లో అంతకంటే ఎక్కువ విద్యార్థులు ఇక్కడ ఉండుంటారు. కానీ మనకి ఇంట్లో ఏ విధంగా మన మమ్మీ మన అమ్మమ్మలు చేస్తుండేనో అలాంటి కైండ్ ఆఫ్ హోమ్ ఫుడ్ ఉండే అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసిన ఇక్కడ మనం పైకి రావడంతోనే ఒక మంచి వరండా టైప్ ఫీలింగ్ కనిపించడానికి ఒక చిన్న ప్రయత్నం మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ రోజులలో మనం ఇలాంటి ఒక ప్లాన్ని చాలా తక్కువ చూస్తాం. ఎందుకంటే ఇంజనీర్స్ ఏంటంటే రూమ్స్ బాగున్నాయి, లోపల ఇంటీరియర్ బాగుందని చూస్తున్నారు, దాని లోపలికి వెళ్ళి లైట్ వస్తుంది అనేది ఆలోచించట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇక్కడ నిల్చుంటే వచ్చే ప్రతి విద్యార్థి కూడా మనం కనిపిస్తూ ఉన్నాడు. ముందర మనకి ఏం జరుగుతుందో కనిపించే అవకాశం ఉన్నది. ఒక హాస్టల్ అంటే 4 గోడలు 2 సిమెంట్లతో కట్టిన ఒక బిల్డింగ్ కాకుండా మనం కలిసి పంచుకున్న ఎన్నో భావోద్వేగాలు పంచుకున్న ఒక ప్రదేశంగా తీర్చిదిద్దాలన్న ఒక ఆలోచనతోని ఇది కట్టినట్టు మనకు అర్థం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ రోజులలో విద్యార్థులు కేవలం హాస్టల్ని పడుకునే ఒక గదిగా మాత్రమే కాకుండా వారి ఆలోచనలను ఎక్స్ప్లోర్ చేసే ఒక ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్ లాగాను, వారి తోటి సోదరులతోని తోటి విద్యార్థులతోని మమేకం అవ్వడానికి వచ్చిన ఒక ప్రదేశంగాను చూశారని మనకు అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ఫిజిక్స్ అని మనకు కనిపిస్తూ ఉన్నది. కొన్ని పేపర్లు కూడా మనం కింద చూడొచ్చు. మోస్ట్లీ ఇవి డిగ్రీకి సంబంధించిన పేపర్స్ లానే ఉన్నాయి. ఐ థింక్ డిగ్రీ పేపర్సే అనుకుంటున్నాను నేను. ఎస్, 2017లో అనుకుంటా, ఇది 2013 ఇది 2015 వేసాడు. డేట్ రాయరా బాబు అంటే చూడొచ్చు మనం. ఇది కూడా తప్ప రాసిన స్టూడెంట్స్ ఉన్నారు అంటే అండ్ ఇంకో పేపర్ కూడా చూడొచ్చు. మేబీ ఇది కరెక్ట్ డేట్ చూపిస్తుందేమో. ఎగ్జాక్ట్లీ 2015. ఈ పేపర్లు ఇక్కడ ఎందుకున్నాయి మనకు తెలియదు. ఓకే, పాపం వీటికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 14 మార్కులు. పిల్లగాడు ఫెయిల్ అయ్యింది. ఇది దీన్ని చూస్తే ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన రూమ్ కావచ్చు. మరి చూసినట్టు మనం ఇప్పుడు ఇన్ని రోజులు ఇట్లాంటి ఒక మంచి ప్రదేశాన్ని కేఈ స్టూడెంట్స్ మిస్ అయ్యారు. నేను కూడా మిస్ అయినా, కానీ ఇప్పుడు అట్లీస్ట్ పోయే ముందు ఇప్పుడైనా దొరికిందని హ్యాపీ ఫీల్ అవుతాను. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న పాంప్లెట్ అతికించి ఉన్నారు. చెల్లో చికెన్ నెక్ కారిడార్ అని 2008 డిసెంబర్ ఏబీవీపీకి సంబంధించిన పోస్టర్ చూడొచ్చు. అప్పట్లోనే బంగ్లాదేశ్కి సంబంధించిన ప్రాబ్లం ఇప్పటికీ ఇండియాని వెంటాడుతుంది. అది అక్రమ వలసదారుల గురించి అప్పుడు 2008లోనే మన విద్యార్థులు పోరాడిరు. దానికి సంబంధించిన సాక్ష్యం ఈ పోస్టర్ ద్వారా చూడొచ్చు మనం. అంటే కేవలం విద్యార్థులు వారి పేపర్లకు వారి అకాడమిక్ నాలెడ్జ్కే పరిమితం కాకుండా ముందు వచ్చే సమస్యల గురించి కూడా వారు ఏ రకంగా పోరాటాలు చేశారు, ఆ పోరాటాల కోసం ఎన్ని ఇనిషియేషన్స్ తీసుకున్నారో దీనివల్ల మనం చూసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ ఆ రోజులలో తెలంగాణ భావం అనేది చాలా ఉండేది. అండ్ ఇదేంటి బంగ్లా చొరబాటులను తరిమేద్దాం, భారత్ను కాపాడుకుందాం. ఏబీవీపీ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక పాంప్లెట్ కనిపిస్తూ ఉంది. అండ్ దెన్ 1857 మహా స్వాతంత్ర సంగ్రామానికి 150 సంవత్సరాలు. ఓకే, ఇట్లాంటి ఒక పాంప్లెట్ అంటే విద్యార్థుల్లో ఇలాంటి జాతీయవాదం, ఇట్లాంటి మా నేల అనే ఒక భావం ఉన్నది. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి అని ఇలాంటి విషయాలను ముందు తీసుకుపోవాలన్న ఆలోచనతో విద్యార్థులు ముందుకేరు అనేది మనం ఈ ఒక్క పాంప్లెట్తో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్టయితే డైరెక్ట్ ఇది వరండా టెర్రస్, ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఒక టెర్రస్కి మనకి ఇక్కడ నుంచి ఒక వే ఉన్నది. అఫ్కోర్స్ మెట్లు ఎంతైనా ఈ మేబీ ఇది ఒక స్టడీ హాల్ అనుకుంటా, కంప్లీట్లీ స్టడీ హాల్ ఇది. అండ్ చాలా బాగుండేది. ఎందుకంటే ఓన్లీ పడుకోవడం తినడమే కాకుండా మెస్ హాస్టల్ రూమ్ అనేది కాకుండా అరే మా విద్యార్థులు చదువుకోవాలి అని చెప్పేసి ఒక హాస్టల్ని స్టడీ హాల్ని కూడా వీళ్ళు నిర్మించారు. చదువుతో పాటు మన తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి ఏ మూమెంట్ ఎప్పుడు చేయాలి అని ఎన్నో ప్రణాళికలు కూడా ఈ రూమ్ నుంచే రూపుదిద్దుకున్నారు కావచ్చు. ఇప్పుడు మోస్ట్లీ ఇక్కడ విద్యార్థులు చాలామంది సాయంత్రం పూట కూర్చొని చర్చించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజులలో కేవలం చదువు అనేది మాత్రమే కాకుండా అరే మా రాష్ట్రం కోసం మేము ఉద్యమించాలి, మా తల్లిని మేము కాపాడుకోవాలి, అరే సోదరులుగా విడిపోదాం రా భయ్ కానీ మనుషులుగా కలిసి ఉందాం అని చెప్పేసి చాలామంది విద్యార్థి నాయకులు
ఇలాంటి హాస్టల్ నుంచే పుట్టుకొచ్చారని మనం మర్చిపోవద్దు. ఈరోజు ఇది శిథిలావస్థలో ఉన్న ఒక హాస్టలే కావచ్చు, కానీ ఆనాడు ఎందరో గొప్ప మహనీయులని, గొప్ప గొప్ప మేధావులని, గొప్ప గొప్ప నాయకులను మన రాష్ట్రానికి అందించిన కాకతీయ యూనివర్సిటీలోని విద్యార్థులను అందించిన హాస్టల్ ఇది. వాళ్ళకు ఫుడ్ పెట్టి బెడ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకు ఆహ్లాదకరమైన ఒక ప్రదేశాన్ని, ఆహ్లాదభరితమైన ఒక నేచర్ని చూసే విధంగా ఈ హాస్టల్ ఆర్కిటెక్చర్ని మనం చూడొచ్చు. ఈ టెర్రస్ని చూస్తూ ఉంటే కంప్లీట్లీ లైక్ టెర్రస్ అంటే ఏదో ఇట్లా స్లాబ్ వేసినట్టే కాకుండా ఆ కింద ఆ డీవియేషన్ కావచ్చు, ఈ ఆర్క్స్ కావచ్చు, కింద లైక్ ఇవి చూసుకుంటూ పోతూ ఉంటే ఈ డిఫరెంట్ లైక్ ఈ కట్స్ కావచ్చు, ఇటు లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటా పోతే లైక్ ఈ చెట్ల విధానం, లైక్ ఈ నాటిన విధానం కావచ్చు. అరే కేవలం మా వాళ్ళు ఇక్కడ వచ్చి పండుకుండే కాదు, అరే భయ్ దీని గురించి ఆలోచించి అరే ఎంతో ఎక్స్ప్లోర్ చేద్దాం, మన జీవితాలనే కాకుండా పక్కవాడి జీవితాలని ఎలా బాగు చేద్దామా అనేటువంటి ఆలోచన కల్పించేటువంటి. మెయిన్ గా తెలంగాణలో అంటే పోరాటాల పుట్టిగడ్డ ఉస్మానియా తర్వాత వరంగల్. ఆ వరంగల్ పోరాట పటిమ, ఆ పోరాటానికి పునాదులు, ఆ పోరాటానికి కావాల్సిన యువ నాయకులు పుట్టిన ఈ హాస్టల్ ఇది. ఈ వీడియో తీయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏదో ఇక్కడ ఒక బిల్డింగ్ ఉన్నది శిథిలావస్థలో ఉందని చెప్పడానికి కాదు. ఇక్కడ చదువుకున్న ఎందరో మహనీయులు, మహానుభావులు మన సొసైటీ కోసం పాటుపడుతున్నారు. అలాంటి వారికి వారి మెమరీస్ని మరొకసారి నెమరు వేసుకునేలా చేద్దామని, అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని మరో ఎందరో విద్యార్థులు ఇలాంటి వారి స్ఫూర్తితో ఇంకా ఈ మన సొసైటీకి కానీ మన దేశానికి కానీ సేవ చేయడానికి ముందుకు రావాలి అని, ఇలాంటి ఒక ప్రదేశం నుంచే కాకతీయ యూనివర్సిటీ వంటి ప్రదేశాల నుంచే నిజమైన నాయకులు మన దేశానికి కావాల్సిన సమర్థులు దొరుకుతారని భావిస్తున్నాను. నువ్వేమంటావు ఉమేష్? ఎడ్యుకేషన్ అనేది మన పర్సనల్ నాలెడ్జ్ పెంపొందించడానికి, ఒక జాబ్ కొట్టుకుని వెళ్ళిపోవడానికో కాదు, మనం పుట్టి పెరిగిన రాష్ట్రం కోసం, మనం ఉంటున్న దేశం కోసం అంటాం కదా నినాదాలు, ఉన్న ఊరు కర్ణ తల్లి లాంటిదని. అలాంటి మన తెలంగాణ భావాన్ని, ఆంధ్రులు చేసిన దోపిడిని, మన తెలంగాణ ఒక అవసరాన్ని సమాజానికి తెలియజేయాల్సింది ఎవరు? విద్యార్థులు. మన సమాజానికి తెలియజేసి ఉద్యమానికి ఒక వెన్నుపూస లెక్క నిలబడినటువంటి విద్యార్థులు ఉన్న వసతి గృహం హాస్టల్ ఇది. చాలామంది నాయకులు ఇక్కడి నుంచే పుట్టారు. వీడియో ద్వారా వాళ్ళకు కూడా వాళ్ళ జ్ఞాపకాలు ఇచ్చి, ఈ వీడియో కూడా చాలామంది విద్యార్థులు కూడా స్ఫూర్తిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఫణీంద్రాని ఇక్కడ మనం చూస్తున్నట్టయితే లైక్ ఎట్లా ఉందంటే కేవలం మనం బుక్లకు పరిమితం కాకుండా తోటి విద్యార్థులతోని సోదర భావం పెంపొందించుకోవడానికి కావలసినటువంటి లైక్ ప్రదేశంగా ఈ హాస్టల్ని మనం చూస్తూ ఉన్నాం. అరే ఇప్పుడు కూడా మనం బుక్లను లైక్ ఫోన్లను పక్కన పెట్టి టెక్నాలజీ కొంచెం దూరంగా ఉండి ఆ టెక్నాలజీని మన ఇంప్రూవ్మెంట్, మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వాడుకొని తోటి విద్యార్థులతోని మన డెవలప్మెంట్ కోసం, మనతో పాటు మన తోటి విద్యార్థుల డెవలప్మెంట్ కోసం వాడుకోవాలని అనుకుంటున్నా. లైక్ ఈ బ్లాక్లను చూస్తూ ఉంటే దానికి హెల్ప్ చేసేటట్టు, మనల్ని అటువంటి సిచ్యువేషన్స్కి పుష్ చేసేటట్టు ఈ బిల్డింగ్ నాకు కనిపిస్తున్నది. లైక్ ఈ డప్పులు కొట్టడం కానీ, రచయితలు రాయడం కానీ, తోటి విద్యార్థులను మాట్లాడడం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి కానీ, లైక్ వివిధ రకాల ఆర్ట్స్ని కానీ లైక్ ఎలా డెవలప్ చేసుకోవాలి, పక్కోడి దగ్గర ఉన్నది మనం ఎలా నేర్చుకోవాలి అనేదానికి ఇలాంటి హాస్టల్లే ఒక మూల స్తంభాలుగా నిలుస్తాయి. ఇలాంటి హాస్టల్ నుండే నేడు మన రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకులు వస్తారు. ఇట్లాంటి హాస్టల్ నుండి వచ్చిన వారే రేపు మన సొసైటీకి పాటుపడే మహనీయులుగా నిలుస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అంటే వాళ్ళు వాళ్ళ పని చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, బలిదానాలు ఇచ్చారు, తర్వాత ఉద్యమాల్లో పాల్గొన్నారు, రాస్తారోకోలు జైల్లో పాలేరు. వాళ్ళు ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రాన్ని మనం ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేది నేటి తరం విద్యార్థుల మీద ఉన్నది. నేటి అంత కష్టం మనం చేయలేము. వాళ్ళు చేసినంత బలిదానాలు కూడా ఈ జనరేషన్ తోటి కాదు. కానీ ఉన్న రాష్ట్రాన్ని కూడా మన మేధాశక్తితోటి, మన పనితనంతో, మనకు నచ్చినట్టుగా మన సొంత రాష్ట్రాన్ని మనం పాలించుకునే విధంగా ఇతర విద్యార్థులు ఇలాంటి హాస్టల్ నుంచి పుట్టుకు రావాలి. ఈ కాకతీయ, ఉస్మానియా ఇలాంటి 10 యూనివర్సిటీలు ఉన్నాయి తెలంగాణలో. అన్ని యూనివర్సిటీ వాళ్ళు మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటి మీద కూడా ఇలాంటి ఉద్యమకారుల నుండి ప్రోత్సాహం తీసుకొని, వాళ్ళ పాటలు, వాళ్ళ రచనల నుండి ఇన్స్పైర్ తీసుకొని ఈ రాష్ట్రాన్ని ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నాం. That's all for today. See you in next vlog. Till then, take care. Bye bye. మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.